ఒక మహత్తరమైనటువంటి చారిత్రక నేపథ్యంతో విరాజిల్లి ఏర్పడినటువంటి సందర్భంలో ఈ ప్రత్యేక తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలనేటువంటి ఒక ఉద్యమం ఒక నానుడిలో ఏర్పడినటువంటి సందర్భం. మరి ఆ నీళ్లు అనేది మనకు ప్రతి ఎకరానికి తాగునీరు, సాగునీరు అందిందా అని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడినటువంటి యువతకు ఉద్యోగాలు వచ్చినాయా? నియామకాలు అనేటివి చేపడుతున్నారా? మరి అవి ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయి? విద్యావకాశాలు ఏ మేరకు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే నీళ్లు, నిధులు, నియామకాలతో నిధులు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి. ఆ వనరులు అనేటి మరి ప్రకృతిలో ఉన్నటువంటి తెలంగాణ వనరులు ఇక్కడున్నటువంటి ఈ తెలంగాణ ప్రజలకు ఏమైనా సద్వినియోగం అవుతున్నాయా మరి లేదా అని చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకనైనా ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ అంశాలతో కూడుకొని వచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి ఈ తెలంగాణలో రేపటి ఆకలి చావులు ఉండద్దు, రైతు వేదనలు ఉండద్దు. అట్లాగే తెలంగాణలో ఉద్యోగాలకు కొదవలేదు, వనరులకు కొదవలేదు. అట్లాగే జలం, నిధులు ఇవన్నిటికీ కూడా ప్రకృతి వాతావరణానికి, ప్రకృతి సంపదకు చారిత్రకమైనటువంటి అనేకమైనటువంటి ఆనవాళ్లకు నిలయమైనటువంటి తెలంగాణ దేనికి కొదవ ఉండదు. రాబోయేటువంటి తరంలో అందరం ఐక్యంగా మరి ఇవన్నిటిని చేజిక్కించుకోవాలి. ఈ విద్యావకాశాలను చేజిక్కించుకోవాలి, ఉద్యోగాలను చేజిక్కించుకోవాలి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ప్రత్యేకమైనటువంటి 8 సంవత్సరాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరం చైతన్యవంతంగా మరి ఒక సామరస్య, ఒక శాంతియుత వాతావరణంలో మరి అందరికీ ఒక ప్రాధాన్యత కలిగినటువంటి సమానత్వం కలిగేటువంటి దిశలో ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఉద్యోగాలు, మరి నిధులు, నీళ్లు అన్నీ సమాన ప్రాధాన్యత కలిగే రీతిలో మరి అందరికీ చెందాలని భావిస్తూ, చెందేలా అందరం కూడా శాంతియుతంగా ఉద్యమించాలని భావిస్తూ, ఆ విధంగా ప్రభుత్వాలు కూడా మరి అందరికీ ప్రాధాన్యత కలిగే రీతిగా అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఉపయోగపడాలని భావిస్తూ ఈ జయశంకర్ సారస్వత సమితి మరియు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తరపున రేపటి ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని ప్రత్యేక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ గడ్డం లక్ష్మయ్య, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కాటారం. ధన్యవాదాలు.